అనుకున్నది ఒకటి అయింది ఒకటి. ఏం చేస్తాం చెప్పండి. ఫస్ట్ అయితే ఆర్డర్ అయిపోయింది, రెడీ అయిందిలే, ప్యాకెట్స్ కట్టేసాము, మన పని అయిపోయింది అనుకున్నాము. ఇంకా మా వర్కర్స్ తెలియక డబ్బాలకు అయితే కట్టేశారు వాళ్ళు చెప్పాక. ఇంకా వాళ్ళు మళ్ళీ వచ్చి తీసుకెళ్లేటప్పుడు అయితే ఇట్లా చెప్తున్నారు, ప్యాకెట్లు విడివిడిగా చేయండి, ఎవరి వాళ్ళకి పంచాలి, నేను నా కొడుకుకి కూతుర్లకు వాళ్ళకు పంపించాలి హైదరాబాద్కి అని చెప్పారు. సరే సార్ అని చెప్పేసి ప్యాకెట్స్ అయితే కట్టేస్తున్నా నేను. వీళ్ళు ఎప్పుడు మన దగ్గరే తీసుకెళ్తారు, ఖాతా అన్నమాట, ఎప్పుడు రిపీటెడ్గా వస్తూ ఉంటారు. ఈసారి చాలా మంచిగా తీసుకెళ్తారు, బాగున్నాయని చెప్పారు. కర్జకాయ కూడా ఒకటి తినేసి వేడివేడిగా బాగుంది, సూపర్గా ఉంది అన్నారు. అలా అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే ఏదైనా ఐటమ్స్ నీట్గా అయితే చేస్తాము, క్వాలిటీ పెడతాము. ఏవి కూడా కల్తీలు ఎలా పెడితే అలా చేయటం అట్లా ఉండదు. ఈ ప్యాకెట్స్ అయితే రెడీ అయిపోయాయి. నువ్వులై కర్జకాయలు, పప్పుల పొడి కర్జకాయలు, నువ్వుల కర్జకాయలు ఎవరన్నా చెప్తే చేస్తూ ఉంటాము సపరేట్గా. ఇట్లా ప్యాకింగ్ అయితే చేసేసాను. చేసి మళ్ళీ బాక్స్లో అయితే పెట్టి ఆర్డర్ వాళ్ళకు చేసిస్తున్నాము. వాళ్ళు తీసుకెళ్ళి రేపు పొద్దునకి వెళ్ళాలి ఊర్లకు, అందుకు నీట్గా అయితే పెట్టి ప్యాకింగ్ చేస్తున్నాము. ఓకేనా అండి. ఇలాగే మీకు కూడా కావాలంటే ఏమైనా ఆర్డర్ పెట్టుకుంటే చేసి ఇస్తాము. ఈ మధ్య ఆన్లైన్ నుంచి కూడా ఫోన్స్ వస్తున్నాయి, అయితే మేము చేయడానికి కుదరటం లేదు. ఈ పనే సరిపోతుంది మాకు, ఆఫ్లైన్ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి. అందుకనేసి హైదరాబాద్ నుంచి అయితే ఒక వారం నుంచి ఒక మేడం అయితే చెప్తున్నారు వాళ్ళకు పంపించాలి ఇవాళన్నా చేసి ఎలాగోలాగా. ఓకేనా. మా ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.